तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा। హలో ఇప్పుడు ఇదే లాస్ట్ వీడియో అని చెప్తున్నాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుంటే, ఏమైనా నేను అనుకోను ఏమైనా జరిగితే వీడియో చేయాలని ఏం చెప్పాలా తెలుగులోనే చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జరుగుతూ ఉంది మధ్యలో హిందూ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ధర్మం వదిలేసి మన ముస్లింలో కన్వర్ట్ అయిపోయినారు కదా. నాకు అదే చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ హిందూ వాళ్ళు. నువ్వు పూర్తిగా ముస్లిం ధర్మం వదిలేసి తెలుగులో మారిపో అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలకి చంపేసి ఏమైనా చేసి అట్లా చేసి నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోవాలి అని. కానీ నాకు భయం ఏం లేదు వాళ్ళతో. వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకొని, కానీ వాళ్ళు జోక్ చేస్తున్నారు కదా, ముస్లిం జోకు. నేను హిందూ జోక్ చేస్తున్నాను. అదే వాళ్ళు జోక్ చేస్తున్నారు కదా, ముస్లిం అయిపోయినారని. నేను జోక్ చేస్తా హిందూ అయిపోయినాను అని. అర్థమవుతుందా? కామెడీ చేస్తున్నారు ఇక్కడ హిందూ వాళ్ళు ముస్లిం మీద. ఇది హిందూ ముస్లిం మధ్య జరుగుతుంది గొడవ. ఇది నా వల్ల కాదు. అది నేను ఏమైనా దర్గా మస్జిద్ నేను పెట్టుకొని ఇక్కడ ఉండాను. ఇది దేవులు మస్జిద్. ఇది నేను మార్చడానికి హిందూ వాళ్ళలాగా ముస్లిం వాళ్ళకి ముస్లింలాగా. మీరే చెప్పండి. ఇది దేవులు గుడి, ఇది గుడి, ఇది లేకపోతే దర్గా, ఇది ఏం కాదు. ఇది మనము నార్మల్ పబ్లిక్. మనము అర్థమవుతుందా? నాకు ఏం సంబంధం లేదు. మీరు హిందూ వాళ్ళ నుంచి ముస్లింగా మారిపోతే జోక్ చేస్తున్నారు కదా మీరు ఇక్కడ ఉండి. మీ జోకు మీకే అక్కడ ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ మనది బాగా ఉన్నారు, మీకు బాగా చేయడానికి బాగా ఉన్నారు మన ముస్లిమ్స్. నాకే కానీ హిందూలాగా మారిపోతే మెడలో తాలిబట్టు సింధూర్ పెట్టుకుంటే వస్తారు, ముస్లిమ్స్ వాళ్ళు వస్తారు. మళ్ళీ మీ గతి ఏమవుతుంది మీరే ఆలోచించుకోండి. నాకే అడుగుతున్నారంటే ఏం తలలో సింధూర్ పెట్టుకొని మెడలో తాలిబట్టు పెడతారా నీకు? లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అని నాకే బెదిరిస్తే మీ గతి ఏమవుతుంది హిందూ వాళ్ళది? మీ హిందూ వాళ్ళకి నేను ఇక్కడ దేవులు దర్గా పెట్టలేదు. ఇక్కడ ముస్లిం చేయడానికి పోయి దర్గాలో ముస్లిం అవ్వండి, లేకపోతే పోయి దేవుల్లో హిందూ అవ్వండి. నాకు ఏం సంబంధము? నేను ఇక్కడ ఉన్నారు మీకు హిందూగా మార్చడానికి, ముస్లింగా మార్చడానికి నేను ఉన్నాను ఇక్కడ. నాకు ఏం సంబంధము? మీ ఇష్టంతో మీరు మీ ధర్మంకి వదిలేసి ముస్లిమ్స్లో కన్వర్ట్ అయిపోతున్నారు మీరు. ఎందుకంటే మీకు పెద్దవాళ్ళు లేదు, మీకు హిందూలో ఎవరు గురువు లేదు అని. మనకి ముస్లిమ్స్లో గురువు ఉన్నారు. ఇక్కడ అడగడానికి ముస్లిమ్స్ ఉన్నారు మన దగ్గర. మీకు అడగడం వాళ్ళు ఎవరు లేదు అని మీరు ముస్లిమ్స్ లాగా మారిపోయి మీకే జోక్ చేసుకుంటున్నారు. మీరు బాగా ఉన్నారు మనకి ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు అడగడానికి. సమాధానము మీకు ఎవరు గతి లేక మీకు చెప్పడానికి రావటం లేదు. గతి లేకపోయి ఉండేవాళ్ళు మీరు. మనకు ఉన్నారు ఇక్కడ అడగడానికి, చాలామంది ఉన్నారు మనకి ఇక్కడ అడగడానికి. మీకు మెడలో తాలిబట్టు పెట్టి తలలో సింధూర్ పెడతారా? నువ్వు పెట్టుకుంటావా? ముస్లిమ్స్లో వదిలేసి హిందూలా కన్వర్ట్ అయిపోతావా? మనకి ముస్లిమ్స్కి వదిలేస్తావా? అడగడానికి బాగా ఉన్నారు ఇక్కడ. మీకు అడగడానికి ఎవరు గురువు లేదు.
మీ బతుకుకి గురు లేదు, మీ బతుకుకి దేవుడు లేదు, మీ బతుకుకి ఎవరు అడగడానికి రావటం లేదు. వస్తే అర్థమవుతుంది, మీకు ఉంటే అర్థమవుతుంది. तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर. जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद. आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा. हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो हेलो हेलो. देखिए, मोबाइल चलाना अच्छी बात होती है, कायदे में रहिए तो फ़ायदे में रहेंगे. मोबाइल चलाना अच्छी बात होती है, लेकिन भगवान की भक्ति से पहले आता है भक्तों के साथ अच्छे से रहना. ठीक है, एक औरत ही एक औरत को समझा सकती है कि भगवान की भक्ति नहीं, डॉक्टर्स का मैजिक काम आता है. डॉक्टर्स का मैजिक. कायदे में रहेंगे डॉक्टर्स तो फ़ायदे में रहेंगे. कायदे से समझाएंगे कि किसके साथ रिलेशन है तो फ़ायदे में रहेंगे डॉक्टर्स. कायदे में रहेंगे डॉक्टर्स के किस ट्रीटमेंट के लिए तुम यहाँ पर आई हो, किसके साथ रिलेशन बना के यहाँ पर आई हो, तो फ़ायदे में रहेंगे आप डॉक्टर्स. ठीक है, टैबलेट्स के लिए जो आपको यहाँ पर ट्रीटमेंट दिया जा रहा है, जो आप यहाँ से रिपोर्ट्स लेकर जाते हैं, तो कायदे से देखिए तो फ़ायदे में रहेंगे आप लोग. क्योंकि जितना आपको कायदा सिखाया जा रहा है उतना ही आपको भगवान से फ़ायदा मिलेगा. क्योंकि भगवान के ऊपर आप सवाल उठा रहे हैं भक्त बनकर, तो आप डॉक्टर्स कायदे में रहिए, फ़ायदे में रहेंगे. सही इलाज दीजिए, सही ट्रीटमेंट दीजिए और भगवान का नाम रोशन कीजिए. कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे आप डॉक्टर्स. जो रिलेशन आप सब पूछने की कोशिश कर रहे हैं, जो रिलेशन के लिए आप बोल रहे हैं, वो आपका बाप का, दादा का, चाचा का, फूफा का बेटा नहीं है. ठीक है, कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे. जो ट्रीटमेंट आप देने की कोशिश कर रहे हैं, इसके लिए बराबर से शादीशुदा होना बहुत ही ज़्यादा ज़रूरी है. कायदे में रहेंगे तो आप फ़ायदे में रहेंगे. जब तक आप नींद में रहेंगे तब तक आप भगवान की बात सुनेंगे. जब आप नींद से जाग जाएंगे तो आप भक्त की बात ही सुनेंगे. ठीक है, कायदे में रहिए, फ़ायदे में रहेंगे. नींद बहुत ही ज़्यादा ज़रूरी है. जब नींद आ जाएगी तभी भगवान दर्शन देने आएंगे आपको. आपकी नींद जब खुल जाएगी तो आपको भक्त की बात तो ज़रूर सुननी ही पड़ेगी. क्योंकि पब्लिक तो बैठी हुई है कायदे में रहने वालों को और फ़ायदा उठाने वालों को देखने के लिए. अगर आपने कुछ भी डॉक्टर बनकर आप पब्लिक का मज़ा लेने की कोशिश की, अगर आपने गलत ट्रीटमेंट देने की कोशिश की, तो कोविड बैठा हुआ है आपका डॉक्टर्स का मजाक बनाने के लिए. कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे. इतने पेशेंट्स भेजूंगी मैं आपके पास, इतने पेशेंट्स भेजूंगी कि आपका ट्रीटमेंट देते देते ही आपकी तबीयत ख़राब हो जाएगी. कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे डॉक्टर्स आप लोग. अगर आपने रिलेशनशिप के बारे में सवाल किया, बिना शादी किए आपने सपोर्ट की, इतने पेशेंट आएंगे, लॉकडाउन ऐसे तरीके से पड़ेगा. ये सिर्फ डॉक्टरों की पैसे कमाने का मैं फ़ायदा दिखा रही हूँ. कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे आप लोग. ठीक है, कोविड का एक पेशेंट आ चुका है, कोविड का पेशेंट. चलिए इलाज कराने की तैयारी कीजिए. भगवान की भक्ति के साथ आप लीन हो जाइए. जब तक मैं सोऊंगी नहीं तब तक आप लोग मेरा कुछ भी नहीं बिगाड़ पाएंगे. जब मैं सो जाऊंगी तो आप भगवान की भक्ति में लीन हो जाएंगे. इसीलिए कायदे में रहिए. शादीशुदा होकर बच्चे पैदा करने का तरीक़ा सिखाइए आप डॉक्टर्स लोग. कोविड के मेडिसिन्स ढूंढिए आप लोग. कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे आप लोग. शादीशुदा लोगों की इज़्ज़त करना सीखिए. जो मेहनत करके भगवान की भक्ति में लीन होकर जो दुनिया की दौलत लुटाकर शादियां कर रहे हैं, उनकी कदर करना सीखिए आप लोग.
कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे, जब तक कायदा नहीं तब तक आपका फ़ायदा भी नहीं, समझ लीजिए आप लोग। नाना का, दादा का, फूफा का, चाचा का, फूफा का बेटा नहीं, इधर भगवान। डॉक्टर, कायदे में रहिए, फ़ायदे में रहेंगे। चलिए, सारी आपकी जो हुनर है, जो आपकी टेक्निक है, जो आपका टैलेंट है, वो बताने के लिए कायदे में रहिए, फ़ायदे में रहेंगे आप लोग, ठीक है? तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో నేను చెప్పడానికి యూట్యూబ్లో లైవ్, ఇన్స్టాగ్రామ్లో లైవ్, అట్లా ఫేస్బుక్లో లైవ్ పోవాలి అనుకున్నాను. కానీ మీరు వ్యూసే ఇవ్వరు, కానీ మీరు సబ్స్క్రైబే చెయ్యరు, మీరు లైకే చెయ్యరు. మళ్ళీ ఎట్లా మరి అట్లా చేస్తే మీకు అర్థం అవ్వలాగా నేను ఎట్లా చెప్పాలి చూడండి. పెళ్ళాము, షాదీ అయిపోయి ఏం చెప్తారు, పెళ్ళి నేను నేర్చుకుంటాను. నేను ఆడవాళ్ళనే కదా, నేను ఏమైనా మగదాని, నేను ముస్లిమ్స్ అని చెప్పడానికి అందరికీ నేను ఆడదానే కదా, హిందూలాగా మాట్లాడాలి నేను కూడా. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు, హిందూ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్గా చెప్తారు, కానీ ముస్లిమ్స్ మగవాళ్ళు ఎప్పటికైనా చెప్తే ఊరుకోరు. మనం హిందూ వాళ్ళు కాదు, మనం ముస్లిమ్స్ లాగానే మాట్లాడాలి అని. అది మధ్య జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఆటోలో వెళ్తున్నారా, మీరు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు అని ఎలా చెప్తారు మీరు? నేను పోయినాను కదా ఊరికి, అక్కడ అడిగినారు నాకు, ఏం అడిగినారు, మీ భర్త ఎవరు అని చెప్పండి. ఆడవాళ్ళకి అడిగితే ఏం చెప్తారు? పెళ్ళాలు ఉంటే తాళి ఉంటుంది కదా, మెడలో తాళి ఉంటుంది కదా భర్తది. హిందూ వాళ్ళంటే, ముస్లిమ్స్ వాళ్ళంటే కానీ తాళి ఉంటుంది కదా. మరి ఏం చెప్తారు? మీరు మా భర్త కాదు, మనము ముస్లిమ్స్ కాదు, హిందూ వాళ్ళమని అని మీ తల మీద సింధూరు ఉంటుంది కదా, ఉండదు? ఎట్లా అర్థమవుతుంది నాకు చెప్పండి, మీరే చెప్పండి. మీరు ముస్లిమ్సు, మగవాళ్ళంటే మగవాడు కూడా బట్టు పెట్టుకుంటున్నారు కదా, మగవాళ్ళు హిందువులో ఉంటే హిందూ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. మీ గొడవ ఎప్పుడు ఆగుతుంది? మీ గొడవ, హిందూ ముస్లిమ్స్ గొడవ. మీరు వస్తున్నారే హిందూ ముస్లిం చేయడానికి, మీరు చెప్తున్నారు మనం ముస్లిమ్స్ అయిపోయినారు. మరి నమాజ్ చదవండి. మీరు వచ్చి ఒక ముస్లింకి పెళ్ళి చేసుకుంటే, లేకపోతే ఉంచుకుంటే, మీరు ఉంచుకున్నాను నేను అంటున్నారు కదా. మీరు ముస్లిమ్స్ అయిపోవాలి, తప్పకుండా అయిపోవాలి అది. లేకపోతే మగవాళ్ళు ఒప్పుకోరు అట్లా. మీరు హిందూ ఉంటే, మగవాళ్ళు ముస్లిం ఉంటే ఎట్లా మరి అట్లా చెప్తే? మీరు ముస్లిమ్స్ అయిపోవాలి. మీరు ముస్లిమ్స్ లాగా మాట్లాడుతున్నారు కదా, మీరు మీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారా? మీరు మీ లాంగ్వేజ్ చెప్తున్నారా? మీకు ఇష్టమే కదా అది, వచ్చి మీరు చెప్తున్నారు ముస్లిమ్స్ వాళ్ళు మీకు ఇష్టము అని. నేను చెప్తున్నానా ఏమైనా? చెప్పండి. ఆడవాళ్ళు వచ్చి చెప్తున్నారా, మాకు ముస్లిం మగవాళ్ళు కావాలి, మనకు ముస్లిం మగవాళ్ళే ఉండాలి, మనం ముస్లింగా మారిపోదాము, ముస్లింలాగా మాట్లాడదాము. ఇది మీ బాధ కాదు. ఇది మీరు ఎక్కడ ఉంటారు, ఏం ఇల్లు మీది, ఎక్కడ మీ దారి నాకు తెలీదు కదా. నేను బయట పోతే తల మీద సింధూరు ఉంటుంది, మంగళసూత్రం ఉంటుంది,
అది చూసి మీ పెళ్ళి అయిపోయింది, మీ పెళ్ళి అయిపోలేదు, మీరు హిందూ వాళ్ళు, మీరు ముస్లిం వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడుతున్నారు, నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ఇళ్ళలో ముస్లిమ్స్ ఉన్నారా? ముస్లిమ్స్ మగవాళ్ళు కావాలా మీకు? హిందూ వాళ్ళు వద్దా? హిందూ వాళ్ళ ఇష్టం లేదు మీకు? ముస్లిమ్సే మగవాళ్ళు కావాలి? చెప్పండి, మీరు అట్లా చెప్పాలి అందరికీ. మనకి హిందూ వాళ్ళంటే ఇష్టం లేదు, హిందూ వాళ్ళంటే మనకి అసహ్యం, హిందూ వాళ్ళంటే మనకి పడదు. అది మీరు तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा। तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। हेलो हेलो हेलो, अब जल्द से जल्द हैप्पी बर्थडे टू यू विश कीजिए आप लोग, क्योंकि सिंगार कर कर रेडी होकर डॉक्टर्स के पास नहीं जा पाएंगे। डॉक्टर्स के पास जाना है तो देखिए ऐसे चमकी वाले कपड़े नहीं पहनना है। जो आपको वो ट्रीटमेंट देते हैं, जो आपका इलाज होता है, जो आपके टेस्ट होते हैं, वो भगवान और भक्ति से बहुत कोसों दूर होते हैं। वो टेस्ट जो आपके साथ किए जाते हैं, जो आपके साथ टेस्ट होते हैं, वो भगवान की भक्ति में लीन होकर नहीं किए जाते हैं। जो भगवान ने भक्त को बनाया है, आपके हस्बैंड को बनाया हुआ है, आपके हस्बैंड के साथ जो आपका रिलेशन होता है, उस तरीके के टेस्ट होते हैं आपके साथ। भगवान की भक्ति नहीं होती है इसके अंदर, ठीक है। भगवान की भक्ति में औरतों को औरतों के साथ जोड़ा जाता है। भगवान की भक्ति में औरतें डॉक्टर होके औरतों का ट्रीटमेंट करती हैं। यहाँ पर क्या हो रहा है, भगवान की भक्ति का जोक बनाकर, भगवान की भक्ति का नाम लेकर औरतों की जगह पर मर्द आ रहे हैं, मर्दों की जगह पर औरतें आ रही हैं। इसे बोलते हैं जोक, डॉक्टर्स जोक बोलते हैं, ठीक है। भगवान ने जो जोक बनाया हुआ है भक्तों के साथ रिलेशन बनाने का, वो जोक आप समझने की कोशिश कीजिए। आप समझ सकते हैं, आप समझ सकते हैं ट्रीटमेंट के बारे में आप समझ सकते हैं। आपके अंदर उतना तजुर्बा है और आप वो कर सकते हैं। करने की कोशिश तो कीजिए आप लोग, कि भगवान ने भक्तों को बनाया है। बाप का, दादा का, चाचा का, नाना का, फूफा का बेटा नहीं होता है भगवान। भगवान भगवान होता है, भक्त भक्त होता है। आप समझ सकते हैं इस बात को। जो मोहब्बत आप भगवान को दे रहे हैं, वो मोहब्बत आप अपने भक्त को भी दे सकते हैं। ये आपको डॉक्टर्स समझाने की कोशिश करेंगे, क्योंकि एक लेडी अगर ट्रीटमेंट कराती है तो लेडी डॉक्टर की ही ज़रूरत होती है। जेंट्स का इसमें कोई काम नहीं होता है। भगवान की भक्ति एक तरफ होती है और ट्रीटमेंट एक तरफ होता है। आपका जो ट्रीटमेंट करते हैं, आपको समझाने की कोशिश करते हैं कि मर्दों के साथ ऐसे रिलेशन बनाया जाता है, मर्दों के साथ ऐसा रहा जाता है, डिलीवरी में ऐसा होता है आपके साथ। इसमें भगवान कहाँ पर है? आपके साथ भगवान है? इसमें है? दिख रहा है आपको इसमें भगवान? आपको तो भक्त के साथ ही रिलेशन बनाना है ना। ट्रीटमेंट लेते हुए जो आपकी प्रॉब्लम है, यहाँ पर जो आप ट्रीटमेंट ले रहे हैं, जिसमें आपको बाबा का, दादा का, चाचा का, नाना का, फूफा का बेटा इसमें दिखाई दे रहा है, जो आप भगवान का नाम लेकर बता रहे हैं, तो डॉक्टर्स आपको कौन सी ट्रीटमेंट देने की कोशिश कर रहे हैं और किस रिश्ते के बारे में समझाने की बात कर रहे हैं। तो आपको सुहागन होना, बच्चे पैदा करना, शादी करना, इसके लिए बहुत ही ज़्यादा ज़रूरी है। भगवान के भक्त बने रहिए आप लोग, आपको रोका नहीं जा रहा है भगवान की पूजा करने से। लेकिन भगवान हर जगह नहीं होता है। औरतों के ट्रीटमेंट में औरतों की ही ज़रूरत होती है। भगवान की भक्ति इसमें कोई काम नहीं आएगी, आपके कोई भी काम नहीं आएगी। आप समझ सकते हैं, समझने की कोशिश कीजिए आप लोग। कायदे में रहिए, कायदे में रहेंगे तो फ़ायदे में रहेंगे आप लोग। कायदा बरकरार रखिए,
कायदे में रहिए आप लोग। जब ट्रेन के टिकट्स लेने जाते हैं आप लोग, आपको कायदे के साथ फ़ायदा भी समझाया जाता है। जब ट्रेन की टिकट के लिए आप लोग एक रात बिताते हैं ट्रेन में, जब आपको कायदे के साथ फ़ायदा भी समझाया जाता है। आपको ट्रेन की टिकट के जब डेट दिया जाता है, डेट देते हैं आपको ट्रेन की टिकट के, आपको कायदे के साथ फ़ायदा भी समझाते हैं वो। अब आपको ज़रूरत किसकी है? डॉक्टर्स की है। आपको क्या समझा रहे हैं रेलवे वाले? कब देंगे वो आपको टिकट्स? कब मिलेंगे आपको टिकट्स? आपको क्या कड़पे से टिकट्स मिल रहे हैं? कहाँ से मिल रहे हैं आपको टिकट्स? क्या समझा रहे हैं भगवान के भक्त? भगवान के भक्त आपको समझाने की कोशिश कर रहे हैं। समझने की कोशिश कीजिए आप लोग। जितना आप कोशिश करेंगे उतना समझ पाएंगे। भगवान की भक्ति काम नहीं आएगी इधर। डॉक्टर्स का और रेलवे के टिकट का इंचार्ज ही काम आएगा। चाचा का, फूफा का, नाना का, फूफा का बेटा नहीं काम आएगा यहाँ पर। समझ में आया? कोशिश कीजिए, कोशिश कीजिए। तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో నేను చెప్పడానికి యూట్యూబ్లో లైవ్, ఇన్స్టాగ్రామ్లో లైవ్, అట్లా ఫేస్బుక్లో లైవ్ పోవాలి అనుకున్నాను. కానీ మీరు వ్యూసే ఇవ్వరు, కానీ మీరు సబ్స్క్రైబే చెయ్యరు, మీరు లైకే చెయ్యరు. మళ్ళీ అట్లా చేస్తే మీకు అర్థం అవ్వలాగా నేను ఎట్లా చెప్పాలి? చూడండి, పెళ్ళాము షాదీ అయిపోయి ఏం చెప్తారు? పెళ్ళి నేను నేర్చుకుంటాను. నేను ఆడవాళ్ళనే కదా, నేను ఏమైనా మగదాని? నేను ముస్లిమ్స్ అని చెప్పడానికి అందరికీ నేను ఆడదానే కదా, హిందూలాగా మాట్లాడాలి నేను కూడా. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు, హిందూ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్గా చెప్తారు, కానీ ముస్లిమ్స్ మగవాళ్ళు ఎప్పటికైనా చెప్తే ఊరుకో. హలో చూడండి, ఇప్పుడు నాకు అందరూ చెప్తున్నారు నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోయినావు, నువ్వు పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుడికి నమ్ముతున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి ప్రేమ అనిపిస్తున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉన్నావు, నువ్వు అందరు నాకు చెప్తున్నారు. ఎవరంటే ముస్లిమ్స్లో ఒప్పుకోరు. అట్లా అర్థమవుతుందా మీకు? ముస్లిమ్స్ చెప్తున్నారు నాకు. ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరు? నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడడం లేదా మీరు? నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎవరు చెప్తున్నారు నువ్వు హిందూ వాళ్ళకి ఎందుకు, హిందూ మగవాళ్ళు ఎందుకు కావాలి మీకు? మనం ముస్లిమ్స్లో మగవాళ్ళు లేదా? మన ముస్లిమ్స్లో మగవాళ్ళు రావటం లేదా? మన ముస్లిమ్స్లో మగవాళ్ళు మీకు అంత సౌకర్యం చెయ్యడానికి ఒప్పుకోవడం లేదా? అది నాకు అడుగుతున్నారు. నేను ఏం చెప్పాలి? మీరే చెప్పండి. నేను ఏం చెప్పాలి మీ హిందూ ముస్లిమ్స్ భాషలో? చూడండి, ఇక్కడ అందరు హిందూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మారిపోయినారు, పూర్తిగా ముస్లింలో కన్వర్ట్ అయిపోయినారు, వాళ్ళకి హిందూ వాళ్ళే ఇష్టం లేదంట. అట్లా నేను ఎలా చెప్పను? నాకు ముస్లిమ్స్ వాళ్ళు ఇష్టం లేదు, నాకు ముస్లిమ్స్ వాళ్ళు దగ్గర నేను పోను. నేను ఎట్లా చెప్పను? మీరే చెప్పండి. నేను ఎట్లా చెప్పను? నాకు ముస్లిమ్స్ వాళ్ళు హిందూ వాళ్ళకి కనెక్ట్ అయిపోయి నువ్వు వచ్చేసేయి, నేను పెళ్ళి చేసుకుంటా, నీకు సింధూర్ పెడతా, నీ మెడలో తాలిబట్టు కట్టుతా అని ముస్లిమ్స్ వాళ్ళు చెప్తే హిందూ వాళ్ళు వస్తున్నారు. కానీ నేను ఎలా చెప్పను? నేను హిందూ వాళ్ళకే వస్తున్నాను, నేను హిందూ వాళ్ళకే కనెక్ట్ అయిపోతున్నాను, నేను హిందూ వాళ్ళ దగ్గరనే ఉంటాను. నేను ఎలా చెప్పాలి చెప్పండి? నాకు కూడా ప్రూఫ్ కావాలి కదా నేను చెప్పడానికి. ముస్లిమ్స్ వాళ్ళు నాకు అడిగితే, ఏం మీ మెడలో తాళి కట్టున్నారా, మీకు సింధూర్ పెడుతున్నారా
లేకపోతే వాళ్ళు ముస్లిం అయిపోతున్నారా అని నాకు అడుగుతారు. నాకు అడిగితే నేను ఏం చెప్పాలి? మీరే చెప్పండి, నేను ఏం చెప్పాలి? వాళ్ళు తెలుగు వాళ్ళంటే చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, ముస్లింలో కన్వర్ట్ అయిపోతారు, వాళ్ళు కూడా అయిపోయినారు పూర్తిగా. ఒక్కసారి కానీ వాళ్ళు భగవంతుడికి వాళ్ళు జ్ఞాపకం చేయడం లేదు, వాళ్ళు భగవంతుడికి వాళ్ళు ప్రే చేయడం లేదు, పూర్తిగా ముస్లింగా మారిపోయినారు. పూర్తిగా మీకు వీడియోస్, నా వాయిస్ వీడియోస్ వస్తున్నారు కదా, దీంట్లో మాట్లాడుతున్నారు కదా, నేను వాయిస్ వీడియోస్లో దీంట్లో మీకు ఎప్పుడైనా తెలుగులో మాట్లాడదాం సౌండ్ వచ్చిందా? తెలుగులో ఎవరైనా మాట్లాడాలా? దీంట్లో ఎవరైనా తెలుగు భాషలో మీకు చెప్పాలి అని చెప్తున్నారా? నేను తిడుతుంటే వాళ్ళు రిటర్న్గా ఏం చెప్తున్నారు? హిందీలో చెప్తున్నారు. నేను వాళ్ళకి హింస పెడుతున్నాను, నేను వాళ్ళకి గొడవ చేస్తున్నాను, నేను వాళ్ళకి ఏమైనా చెప్తున్నారంటే వాళ్ళు పూర్తిగా ముస్లింలా కన్వర్ట్ అయిపోతాము. మన హిందూ వాళ్ళు అంటే మనకి అసహ్యము, హిందూ వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం లేదు, హిందూ వాళ్ళు మనకి ఇష్టం లేకుండా ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు కదా. నా వీడియోస్ మీరు చూస్తారు, వాళ్ళ వాయిస్ మీకు వస్తుంది కదా. దీంట్లో తెలుగు భాష ఎప్పుడైనా కొంచెమైనా తెలుగు భాష వచ్చింది తెలుగు భాష చెప్పండి మీరే. వస్తే కదా వాళ్ళు మీకు చెప్పడానికి. ఇష్టం లేదు వాళ్ళకి, హిందూ వాళ్ళు ఇష్టం లేదు, ముస్లిం మగవాళ్ళకి కావాలి అని చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? నేను ఎలా ఆన్సర్ చెప్పాలి చెప్పండి మీరే. మన ముస్లిం పవర్ అట్లా ఉంటుంది. అడుగుతారు ముస్లిం వాళ్ళు, మీకు హిందూ కావాలా? तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో, నాకు హిందీలో మాట్లాడడం అని ఇష్టంగా లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన నుంచి నేను ధర్మం ఏం చెప్తారు మీ మాటల్లో, ధర్మ పరివర్తి చేసేసినాను. నేను అంతా ఇక్కడ ఉన్నారు ముస్లిమ్స్, హిందూ వాళ్ళు ఎవరున్నారు మీకే తెలుసాలి. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం, తెలుగులో అవ్వడం, తెలుగు భాష నేర్చుకోవడం, తెలుగు వాళ్ళలో కలిసిపోవడం చాలా ఇష్టంగా ఉండేది. ఈ ఏరియాకు వచ్చిన తర్వాత నుంచి నాకు అర్థమైంది, హిందూ వాళ్ళు ముస్లింగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం కూడా ముస్లిమ్సే. ఆ ఏరియాలో మీరు ముస్లిమ్స్కి ఎలా హ్యాండిల్ చేసినారు, మనకి హిందూ వాళ్ళకి అట్లా చేయండి. మీకు అర్థంలాగా చెప్తాను, వినండి. హిందూ వాళ్ళు ఆడవాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళు మగవాళ్ళు. చెప్తా వినండి మీరు. ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర పోదు, ఆడవాళ్ళ దగ్గర కూర్చోలేకపోతారు, ఆడవాళ్ళ దగ్గర మాట్లాడలేకపోతారు మగవాళ్ళు. అది ముస్లిమ్స్ వాళ్ళు. అది అర్థమవుతుందా మీకు? ముస్లిమ్స్ వాళ్ళు. అది ఇక్కడ హిందూ వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళ వెనుకనే తిరుగుతూ ఉంటారు, హిందీలో మాట్లాడతారు. వాళ్ళ సొంతం భాష, వాళ్ళ సొంతం భగవంతుడికి మర్చిపోయి మా భగవంతుడికి పూజ చేస్తారు. అది హిందూ వాళ్ళు. మన ముస్లిమ్స్ వాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా, ఆ మగవాళ్ళు ఎప్పటికైనా
హిందూ వాళ్ళకి పూజ చెయ్యరు. తెలుగులాగా మాట్లాడు, తెలుగులాగా ఉండదు, తెలుగు భాష నేర్చుకోదు. వాళ్ళు భగవాన్కి పూజ చెయ్యరు ముస్లిమ్స్ మగవాళ్ళు. కానీ హిందూ వాళ్ళు చాలా బాగా ఇష్టంగా వాళ్ళు ముస్లిం లాగా కన్వర్ట్ అయిపోతారు. అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య సంబంధం. మీరు చూస్తారు కదా, నేను పోతాను కదా ట్రైన్లో, బస్సులో, ఆటోలో, ఎక్కడికైనా నేను పోతాను కదా, అక్కడ మీకు ఎలా చెప్పాలి ఇది హిందూ వాళ్ళు ఇది ముస్లిమ్స్ వాళ్ళు? నాకు ఏం తెలుస్తుంది చెప్పండి మీరే. ఇక్కడ అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, నాకు ఏం తెలుసు చెప్పండి, మీరే చెప్పండి. వచ్చినప్పుడు ముందు తెలుగులో మాట్లాడారు. ఇంటి ముందు ముగ్గులు అవి ఏం లేదు ఇక్కడ. తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ముగ్గు పెడతారు బయట, వాళ్ళు తెలుగు వాళ్ళు ఇల్లు అని అర్థమవుతుంది. ముస్లిమ్స్ వాళ్ళ ఇల్లు దగ్గర ముగ్గు ఉండదు. ఇక్కడ ముగ్గు లేదు, దేవుడు లేదు, పూజ లేదు. నాకు ఎలా అర్థమవుతుంది అది? ఇది ఒక్కటే ఏరియా కాదు, వేళ్ళ దగ్గర. కానీ మీరు ట్రైన్లో, బస్సులో, ఆటోలో పోతే వాళ్ళు ముఖం మీద బొట్టు ఉంటుంది కదా, ఇక్కడ బొట్టునే లేదు. ఎట్లా అర్థమవుతుంది వాళ్ళు ముస్లిమ్సా తెలుగు వాళ్ళ అని? మీరు చెప్పండి. మాట్లాడితే నేను తిడుతున్నారు, నేను అరుస్తున్నాను, నేను చెప్తున్నాను అంటే మగవాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు, ఆడవాళ్ళు హిందూ వాళ్ళు ముస్లిమ్స్లో కన్వర్ట్ అయిపోతారు. కానీ మగవాళ్ళు హిందూలో ముస్లిమ్స్లో కన్వర్ట్ అవ్వరు. ఎట్లాకైనా చెప్పండి మీరు, వాడు కన్వర్ట్ అవ్వదు. ఏం చెప్తే కానీ అవ్వదు వాడు. అర్థమవుతుందా మీకు? तुम्हें पता क्या हुआ? हेलो शादीशुदा के बारे में, जिन्नों के बारे में, वलियों के बारे में कुछ जानना चाहते हैं आप लोग? क्या जानना चाहते हैं? मैं तेलुगु में नहीं बता पाऊँगी उतना डिटेल. जब कोई जिन, कोई देवता, कोई भी मैजिकल चीज़, जब उसका आप चाहने के लिए आप उसको रेकमेंड करते हैं, तो सबसे पहले जिसके जो बुलाता है उसकी विश पूरी की जाती है. आपका बाबा हो, दादा हो, नाना हो, चाचा हो, फूफा हो, आपके ख़ानदान का कोई भी हो शख्स, ठीक है? क्योंकि भगवान उसी भक्त को दर्शन देता है जिसकी भक्ति में वो शक्ति होती है. आपकी भक्ति में वो शक्ति नहीं है, आपकी भक्ति आप दुनिया को बताना नहीं चाहते हैं, ये आपकी प्रॉब्लम है. क्योंकि भगवान उसी की भक्ति से प्रसन्न होता है जो भगवान की भक्ति में कामयाब होता है. जैसे कि मोहब्बत होती है, जिसमें हर कोई फेल हो जाता है. मोहब्बत चाहिए तो भगवान की मोहब्बत चाहिए. सारे लोगों को भगवान की ही मोहब्बत चाहिए. दुनिया में इंसानों को बनाया है भगवान मोहब्बत करने के लिए, रातें बिताने के लिए, शादी करने के लिए, बच्चे पैदा करने के लिए. भगवान की भक्ति में लीन हो जाएंगे, भगवान की भक्ति में ही रहेंगे, तो इन इंसानों का क्या होगा? भगवान ने जब इंसानों को बनाया है आपके साथ रात बिताने के लिए, आपके साथ रहने के लिए, आपको बच्चे पैदा करने के लिए, आपसे शादी करने के लिए भगवान ने आपको बनाया है, तो भगवान के भक्तों की भी उतनी ही जगह दीजिए जितनी आप अपने भगवान को देते हैं.
क्योंकि भगवान जैसे डॉक्टरों को बनाया हुआ है, जैसे भगवान खुद नहीं आ सकता है दवाई देने के लिए, मेडिसिन्स देने के लिए, उसके लिए डॉक्टर्स की ज़रूरत होती है, ट्रीटमेंट के लिए डॉक्टर्स की ज़रूरत होती है। उसी तरीके से आपको भगवान ने बनाया है भक्तों के साथ शादी करने के लिए, बच्चे पैदा करने के लिए, उनके साथ रातें बिताने के लिए, ख़ुद को खुश करने के लिए। वो सारे काम भगवान आकर अपने भक्तों के साथ नहीं कर पाएगा। आपको खुद अपने जो भगवान ने भक्त को बनाया हुआ है उन्हीं के साथ हो सकता है वो सारा काम। समझने की कोशिश कीजिए, भगवान आपके साथ है, हर कदम पर आपके साथ भगवान है। आप जिस भगवान को मांग रहे हैं, जिसका नाम लेकर, आप देखिए एक शख्स अगर डॉक्टर के पास जाता है उसका ट्रीटमेंट कराने के लिए, तो भगवान डॉक्टर बनकर आपकी मदद करता है। वो भगवान नहीं होता है, वो आम इंसान ही होता है। बाबा का, दादा का, चाचा का, नाना का सगा नहीं होता है, वो आम इंसान होता है। वो ये तेलुगु में नहीं बता पाऊंगी मैं, इतना तेलुगु नहीं आता है मुझे, ठीक है। आप हिंदी में बात करना चाहते हैं, आप तेलुगु में बात करना चाहते हैं, आपको ऑप्शंस मिलते हैं ना। वैसे ही भगवान आपके साथ रात बिताने के लिए नहीं आएगा। इसके लिए आपको शादी करनी पड़ेगी, बच्चे पैदा करने पड़ेंगे। जब तक आप शादी नहीं करेंगे, आप जब तक बच्चे नहीं, आपके बाप का, दादा का, नाना का सगा नहीं होता है भगवान। भगवान सिर्फ भगवान होता है। डॉक्टर्स आपके बाबा के, दादा के, नाना के, चाचा के, फूफा के बेटे नहीं होते हैं। डॉक्टर्स होते हैं, ठीक है। इसलिए आम पब्लिक को समझने की कोशिश कीजिए आप लोग। आपके जिस्म की ज़रूरत पूरी करने के लिए, आपकी खुशी पूरी करने के लिए, आपके बच्चे पैदा करने के लिए, आपका ट्रीटमेंट होने के लिए भगवान ही नहीं आएगा आपकी मदद के लिए, आपके साथ रातें बिताने के लिए। आपके साथ अगर भगवान है, बाप का, दादा का, चाचा का, नाना का, फूफा का बेटा नहीं होता है भगवान। भगवान होता है। डॉक्टर्स होते हैं। जो दूसरे कंपनियों में काम करते हैं, वो कंपनी में काम करने वाले वर्कर्स होते हैं। पहले भगवान और भक्त का और आम पब्लिक का, बाबा का, दादा का, नाना का, चाचा का, फूफा का फ़र्क समझने की कोशिश कीजिए। आप लोग कर सकते हैं, आप लोग ये कर सकते हैं। तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। हेलो 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 हेलो, शादीशुदा के बारे में, जिन्नों के बारे में, वलियों के बारे में कुछ जानना चाहते हैं आप लोग? क्या जानना चाहते हैं? मैं तेलुगु में नहीं बता पाऊंगी उतना डिटेल। जब कोई जिन, कोई देवता, कोई भी मैजिकल चीज़, जब उसका आप चाहने के लिए आप उसको रेकमेंड करते हैं, तो सबसे पहले जिसके जो बुलाता है उसकी विश पूरी की जाती है। आपका बाबा हो, दादा हो, नाना हो, चाचा हो, फूफा हो, आपके ख़ानदान का कोई भी हो शख्स, ठीक है। क्योंकि भगवान उसी भक्त को दर्शन देता है जिसकी भक्ति में वो शक्ति होती है। आपकी भक्ति में वो शक्ति नहीं है, आपकी भक्ति है, आप दुनिया को बताना नहीं चाहते हैं, ये आपकी प्रॉब्लम है। क्योंकि भगवान उसी की भक्ति से प्रसन्न होता है जो भगवान की भक्ति में कामयाब होता है। जैसे कि मोहब्बत होती है, जिसमें हर कोई फेल हो जाता है मोहब्बत में। मोहब्बत चाहिए तो भगवान की मोहब्बत चाहिए। सारे लोगों को भगवान की ही मोहब्बत चाहिए। इंसान, दुनिया में इंसानों को बनाया है भगवान मोहब्बत करने के लिए, मोहब्बत करने के लिए, रातें बिताने के लिए, शादी करने के लिए, बच्चे पैदा करने के लिए। भगवान की भक्ति में लीन हो जाएंगे, भगवान की भक्ति में ही रहेंगे, तो इन इंसानों का क्या होगा?
भगवान ने जब इंसानों को बनाया है आपके साथ रात बिताने के लिए, आपके साथ रहने के लिए, आपको बच्चे पैदा करने के लिए, आपसे शादी करने के लिए भगवान ने आपको बनाया है, तो भगवान के भक्तों की भी उतनी ही जगह दीजिए जितनी आप अपने भगवान को देते हैं। क्योंकि भगवान जैसे डॉक्टरों को बनाया हुआ है, जैसे भगवान खुद नहीं आ सकता है दवाई देने के लिए, मेडिसिन्स देने के लिए, उसके लिए डॉक्टर्स की ज़रूरत होती है, ट्रीटमेंट के लिए डॉक्टर्स की ज़रूरत होती है, उसी तरीके से आपको भगवान ने बनाया है भक्तों के साथ शादी करने के लिए, बच्चे पैदा करने के लिए, उनके साथ रातें बिताने के लिए, खुद को खुश करने के लिए। वो सारे काम भगवान आकर अपने भक्तों के साथ नहीं कर पाएगा। आपको खुद अपने जो भगवान ने भक्त को बनाया हुआ है उन्हीं के साथ हो सकता है वो सारा काम। समझने की कोशिश कीजिए, भगवान आपके साथ है, हर कदम पर आपके साथ भगवान है। आप जिस भगवान को मांग रहे हैं, जिसका नाम लेकर, आप देखिए एक शख्स अगर डॉक्टर के पास जाता है उसका ट्रीटमेंट कराने के लिए, तो भगवान डॉक्टर बनकर आपकी मदद करता है। वो भगवान नहीं होता है, वो आम इंसान ही होता है। बाबा का, दादा का, चाचा का, नाना का सगा नहीं होता है, वो आम इंसान होता है। वो ये तेलुगु में नहीं बता पाऊंगी मैं, इतना तेलुगु नहीं आता है मुझे, ठीक है। आप हिंदी में बात करना चाहते हैं, आप तेलुगु में बात करना चाहते हैं, आपको ऑप्शंस मिलते हैं ना। वैसे ही भगवान आपके साथ रात बिताने के लिए नहीं आएगा, इसके लिए आपको शादी करनी पड़ेगी, बच्चे पैदा करने पड़ेंगे। जब तक आप शादी नहीं करेंगे, आप जब तक बच्चे नहीं, आपके बाप का, दादा का, नाना का सगा नहीं होता है भगवान। भगवान सिर्फ भगवान होता है। डॉक्टर्स आपके बाबा के, दादा के, नाना के, चाचा के, फूफा के बेटे नहीं होते हैं। डॉक्टर्स होते हैं, ठीक है। इसलिए आम पब्लिक को समझने की कोशिश कीजिए आप लोग। आपके जिस्म की ज़रूरत पूरी करने के लिए, आपकी खुशी पूरी करने के लिए, आपके बच्चे पैदा करने के लिए, आपका ट्रीटमेंट होने के लिए भगवान ही नहीं आएगा आपकी मदद के लिए, आपके साथ रातें बिताने के लिए। आपके साथ अगर भगवान है, बाप का, दादा का, चाचा का, नाना का, फूफा का बेटा नहीं होता है भगवान। भगवान होता है। डॉक्टर्स होते हैं। जो दूसरे कंपनियों में काम करते हैं वो कंपनी में काम करने वाले वर्कर्स होते हैं। पहले भगवान और भक्त का और आम पब्लिक का, बाबा का, दादा का, नाना का, चाचा का, फूफा का फ़र्क समझने की कोशिश कीजिए। आप लोग कर सकते हैं, आप लोग ये कर सकते हैं। तुम्हें पता क्या हुआ? आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा। हेलो, अब जल्द से जल्द हैप्पी बर्थडे टू यू विश कीजिए आप लोग, क्योंकि सिंगार कर रेडी होकर डॉक्टर्स के पास नहीं जा पाएंगे। डॉक्टर्स के पास जाना है तो देखिए ऐसे चमकी वाले कपड़े नहीं पहनना है। जो आपको वो ट्रीटमेंट देते हैं, जो आपका इलाज होता है, जो आपके टेस्ट होते हैं, वो भगवान और भक्ति से बहुत कोसों दूर होते हैं। वो टेस्ट जो आपके साथ किए जाते हैं, जो आपके साथ टेस्ट होते हैं, वो भगवान की भक्ति में लीन होकर नहीं किए जाते हैं। जो भगवान ने भक्त को बनाया है, आपके हस्बैंड को बनाया हुआ है, आपके हस्बैंड के साथ जो आपका रिलेशन होता है, उस तरीके के टेस्ट होते हैं आपके साथ। भगवान की भक्ति नहीं होती है इसके अंदर, ठीक है। भगवान की भक्ति में औरतों को औरतों के साथ जोड़ा जाता है। भगवान की भक्ति में औरतें डॉक्टर होके औरतों का ट्रीटमेंट करती। हेलो, शादीशुदा के बारे में, जिन्नों के बारे में, वलियों के बारे में कुछ जानना चाहते हैं आप लोग? क्या जानना चाहते हैं? मैं तेलुगु में नहीं बता पाऊँगी उतना डिटेल। जब कोई जिन, कोई देवता, कोई भी मैजिकल चीज़, जब उसका आप
चाहने के लिए आप उसको रेकमेंड करते हैं तो सबसे पहले जिसके जो बुलाता है उसकी विश पूरी की जाती है। आपका बाबा हो, दादा हो, नाना हो, चाचा हो, फूफा हो, आपके ख़ानदान का कोई भी हो शख्स, ठीक है, क्योंकि भगवान उसी भक्त को दर्शन देता है जिसकी भक्ति में वो शक्ति होती है। आपकी भक्ति में वो शक्ति नहीं है, आपकी भक्ति है, आप दुनिया को बताना नहीं चाहते। आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा। आप किसी का घर खराब कर रहे हैं व्यभिचार से, आपका अपना घर भी खराब होगा। हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो हेलो हेलो। देखिए, मोबाइल चलाना अच्छी बात होती है, कायदे में रहिए तो फ़ायदे में रहेंगे। मोबाइल चलाना अच्छी बात होती है, लेकिन भगवान की भक्ति से पहले आता है भक्तों के साथ अच्छे से रहना, ठीक है। एक औरत ही एक औरत को समझा सकती है कि भगवान की भक्ति नहीं है, डॉक्टर्स का मैजिक काम आता है, डॉक्टर्स का मैजिक। कायदे में रहेंगे डॉक्टर्स तो फ़ायदे में रहेंगे, कायदे से समझाएंगे कि किसके साथ रिलेशन है तो फ़ायदे में रहेंगे डॉक्टर्स। कायदे में रहेंगे डॉक्टर्स के किस ट्रीटमेंट के लिए तुम यहाँ पर आई हो, किसके साथ रिलेशन बना के यहाँ पर आई हो तो फ़ायदे में रहेंगे आप डॉक्टर्स, ठीक है। टैबलेट्स के लिए हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो 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 हेलो, हैप्पी बर्थडे टू यू, हेलो हेलो हेलो। देखिए, मोबाइल चलाना अच्छी बात होती है, कायदे में रहिए तो फ़ायदे में रहेंगे। मोबाइल चलाना अच्छी बात होती है, लेकिन भगवान की भक्ति से पहले आता है भक्तों के साथ अच्छे से रहना, ठीक है। एक औरत ही एक औरत को समझा सकती है कि भगवान की भक्ति नहीं है, डॉक्टर्स का मैजिक काम आता है, डॉक्टर्स का मैजिक। कायदे में रहेंगे डॉक्टर्स तो फ़ायदे में रहेंगे, कायदे से समझाएंगे कि किसके साथ रिलेशन है तो फ़ायदे में रहेंगे डॉक्टर्स। कायदे में रहेंगे डॉक्टर्स के किस ट्रीटमेंट के लिए तुम यहाँ पर आई हो, किसके साथ रिलेशन बना के यहाँ पर आई हो तो फ़ायदे में रहेंगे आप डॉक्टर्स, ठीक है। टैबलेट्स के लिए तुम्हें पता क्या हुआ? హలో హలో నాకు హిందీలో మాట్లాడడం అని ఇష్టంగా లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన నుంచి నేను ధర్మం ఏం చెప్తారు మీ మాటల్లో ధర్మ పరివర్తి చేసేసినాను నేను అంతా ఇక్కడ ఉన్నారు ముస్లిమ్స్ హిందూ వాళ్ళు ఎవరున్నారు మీకే తెలుసాలి అది. నాకు చిన్నప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం, తెలుగులో అవ్వడం, తెలుగు భాష నేర్చుకోవడం, తెలుగు వాళ్ళలో కలిసిపోవడం చాలా ఇష్టంగా ఉండేది. ఈ ఏరియాకు వచ్చిన తర్వాత నుంచి నాకు అర్థమైంది హిందూ వాళ్ళు ముస్లింగా హలో 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 ఇప్పుడు ఇదే లాస్ట్ వీడియో అని చెప్తున్నాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుంటే, ఏమైనా నేను అనుకోను ఏమైనా జరిగితే వీడియో చేయాలని ఏం చెప్పాలా తెలుగులోనే చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జరుగుతూ ఉంది మధ్యలో హిందూ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ధర్మం వదిలేసి మన ముస్లింలో కన్వర్ట్ అయిపోయినారు కదా. నాకు అదే చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ హిందూ వాళ్ళు. నువ్వు పూర్తిగా ముస్లిం ధర్మం వదిలేసి తెలుగులో మారిపో అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలకి చంపేసి ఏమైనా చేసి అట్లా చేసి నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోవాలి అని.
హలో నేను చెప్పడానికి యూట్యూబ్లో లైవ్, ఇన్స్టాగ్రామ్లో లైవ్, అట్లా ఫేస్బుక్లో లైవ్ పోవాలి అనుకున్నాను. కానీ మీరు వ్యూసే ఇవ్వరు, కానీ మీరు సబ్స్క్రైబే చెయ్యరు, మీరు లైకే చెయ్యరు. మళ్ళీ అట్లా చేస్తే మీకు అర్థం అవ్వలాగా నేను ఎట్లా చెప్పాలి చూడండి. పెళ్ళాము షాదీ అయిపోయి ఏం చెప్తారు, పెళ్ళి నేను నేర్చుకుంటాను. నేను ఆడవాళ్ళనే కదా, నేను ఏమైనా మగదాని, నేను ముస్లిమ్స్ అని చెప్పడానికి అందరికీ నేను ఆడదానే కదా, హిందూలాగా మాట్లాడాలి నేను కూడా. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు హిందూ ఉన్నవాళ్ళు ముస్లిమ్స్గా చెప్తారు, కానీ ముస్లిమ్స్ మగవాళ్ళు ఎప్పటికైనా చెప్తే ఊరుకో. హలో చూడండి, ఇప్పుడు నాకు అందరూ చెప్తున్నారు నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోయినావు, నువ్వు పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుడికి నమ్ముతున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి ప్రేమ అనిపిస్తున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉన్నావు, నువ్వు అందరు నాకు చెప్తున్నారు. ఎవరంటే ముస్లిమ్స్లో ఒప్పుకోరు. అట్లా అర్థమవుతుందా మీకు? ముస్లిమ్స్ చెప్తున్నారు నాకు. ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరు నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడడం లేదా మీరు? నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎవరు చెప్తున్నారు నువ్వు హిందూ వాళ్ళకి ఎందుకు, హిందూ మగవాళ్ళు ఎందుకు కావాలి మీకు? మనం ముస్లిమ్స్లో మగవాళ్ళు లేదా? మనం ముస్లిమ్స్లో तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। हेलो अब जल्द से जल्द हैप्पी बर्थडे टू यू विश कीजिए आप लोग, क्योंकि सिंगार कर रेडी होकर डॉक्टर्स के पास नहीं जा पाएंगे। डॉक्टर्स के पास जाना है तो देखिए ऐसे चमकी वाले कपड़े नहीं पहनना है। जो आपको वो ट्रीटमेंट देते हैं, जो आपका इलाज होता है, जो आपके टेस्ट होते हैं, वो भगवान और भक्ति से बहुत कोसों दूर होते हैं। वो टेस्ट जो आपके साथ किए जाते हैं, जो आपके साथ टेस्ट होते हैं, वो भगवान की भक्ति में लीन होकर नहीं किए जाते हैं। जो भगवान ने भक्त को बनाया है, आपके हस्बैंड को बनाया हुआ है, आपके हस्बैंड के साथ जो आपका रिलेशन होता है, उस तरीके के टेस्ट होते हैं आपके साथ। भगवान की भक्ति नहीं होती है इसके अंदर, ठीक है? भगवान की भक्ति में औरतों को औरतों के साथ जोड़ा जाता है। भगवान की भक्ति में औरतें डॉक्टर होके औरतों का ट्रीटमेंट करती। हेलो लाइव रिकॉर्डिंग यूट्यूब, फेसबुक, इंस्टाग्राम हो नहीं पा रहा है। कितने वीडियो अपलोड करने की कोशिश कर रही हूँ, हो नहीं पा रहे हो। जब होंगे तब अपलोड करूँगी। 1 मिनट का वीडियो, 20 मिनट का वीडियो। तुम्हें पता है क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। हेलो शादीशुदा के बारे में, जिन्नों के बारे में, वलियों के बारे में कुछ जानना चाहते हैं आप लोग? क्या जानना चाहते हैं? मैं तेलुगु में नहीं बता पाऊँगी उतना डिटेल। जब कोई जिन, कोई देवता, कोई भी मैजिकल चीज़, जब उसका आप चाहने के लिए आप उसको रेकमेंड करते हैं, तो सबसे पहले जिसके जो बुलाता है उसकी विश पूरी की जाती है। आपका बाबा हो, दादा हो, नाना हो, चाचा हो, फूफा हो, आपके ख़ानदान का कोई भी हो शख्स, ठीक है? क्योंकि भगवान उसी भक्त को दर्शन देता है जिसकी भक्ति में वो शक्ति होती है। आपकी भक्ति में वो शक्ति नहीं है, आपकी भक्ति आप दुनिया को बताना नहीं चाहते। हेलो लाइव रिकॉर्डिंग यूट्यूब, फेसबुक, इंस्टाग्राम हो नहीं पा रहा है। कितने वीडियो अपलोड करने की कोशिश कर रही हूँ, हो नहीं पा रहे हो। जब होंगे तब अपलोड करूँगी। 1 मिनट का वीडियो, 20 मिनट का वीडियो।
तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో హలో నాకు హిందీలో మాట్లాడడం అని ఇష్టంగా లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన నుంచి నేను ధర్మం ఏం చెప్తారు మీ మాటల్లో ధర్మ పరివర్తి చేసేసినాను. నేను అంతా ఇక్కడ ఉన్నారు ముస్లిమ్స్ హిందూ వాళ్ళు ఎవరున్నారు మీకే తెలుసాలి. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం, తెలుగులో అవ్వడం, తెలుగు భాష నేర్చుకోవడం, తెలుగు వాళ్ళలో కలిసిపోవడం చాలా ఇష్టంగా ఉండేది. ఈ ఏరియాకు వచ్చిన తర్వాత నుంచి నాకు అర్థమైంది హిందూ వాళ్ళు ముస్లింగా మాట్లాడు. तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో 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 ఇప్పుడు ఇదే లాస్ట్ వీడియో అని చెప్తున్నాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ చేసుకుంటే, ఏమైనా నేను అనుకోను ఏమైనా జరిగితే వీడియో చేయాలని ఏం చెప్పాలా తెలుగులోనే చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జరుగుతూ ఉంది మధ్యలో హిందూ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ధర్మం వదిలేసి మన ముస్లింలో కన్వర్ట్ అయిపోయినారు కదా. నాకు అదే చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ హిందూ వాళ్ళు. నువ్వు పూర్తిగా ముస్లిం ధర్మం వదిలేసి తెలుగులో మారిపో అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. పిల్లలకి చంపేసి ఏమైనా చేసి అట్లా చేసి నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోవాలి అని. तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। హలో 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 చూడండి, ఇప్పుడు నాకు అందరూ చెప్తున్నారు నువ్వు పూర్తిగా హిందూలాగా మారిపోయినావు, నువ్వు పూజలు చేస్తున్నావు, నువ్వు దేవుడికి నమ్ముతున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి ప్రేమ అనిపిస్తున్నావు, నువ్వు హిందూ వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉన్నావు, నువ్వు అందరు నాకు చెప్తున్నారు. ఎవరంటే ముస్లిమ్స్లో ఒప్పుకోరు అట్లా. అర్థమవుతుందా మీకు? ముస్లిమ్స్ చెప్తున్నారు నాకు. ఎవరు చెప్తున్నారు మీకు? ఎవరు నా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూడడం లేదా మీరు? నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎవరు చెప్తున్నారు నువ్వు హిందూ వాళ్ళకి ఎందుకు, హిందూ మగవాళ్ళు ఎందుకు కావాలి మీకు? మనం ముస్లిమ్స్లో మగవాళ్ళు లేదా? మన ముస్లిమ్స్లో तुम्हें पता क्या हुआ? सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद। सिर्फ कुर्ला ही नहीं, यहाँ चल रहा है पूरे महाराष्ट्र का सबसे बड़ा ऑफर। जी हाँ, मैं आ गया था कुर्ला के मोस्ट ट्रेंडिंग ज्वेलरी शॉप में, जहाँ 1 लाख का गोल्ड खरीद।